ఇన్వాయిస్ సెట్టింగ్స్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ క్లాసెస్లో కొన్ని ఫీచర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయి, హెచ్ఎస్ఎన్ నెంబర్, జిఎస్టీ పర్సంటేజ్, ఓకే, తర్వాత ఆర్డర్ డిస్పాచ్ డీటెయిల్స్, తర్వాత కొన్ని డిస్కషన్ చేసాం. టుడే క్లాస్లో మరికొన్ని ఫీచర్స్, ఇన్వాయిస్లో లోగో ఎలా సెట్ చేయాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఎలా సెట్ చేయాలి, సిగ్నేచర్ బాక్స్ ఎలా సెట్ చేయాలి, A4 సెట్టింగ్స్ ఎలా చేయాలి, ఇన్వాయిస్ A3 కానీ A5 కానీ సెట్టింగ్స్ ఎలా చేయాలి, అట్ అ టైం ప్రింట్ 3 ఇన్వాయిసెస్ ఎలా తీయాలి, కంపెనీ డీటెయిల్స్ కనిపించకుండా ఎలా చేయాలి, అవి కూడా దీంట్లో డిస్కస్ చేద్దాం. మన సబ్జెక్ట్తో పాటు కొన్ని టెక్నికల్ పాయింట్స్ కూడా మనం తెలుసుకోవాలి, చాలా వరకు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను. కంట్రోల్ P, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్, జూమ్. సో ఇక్కడ చూడండి, మనకి బిల్ టు షిఫ్ట్ ఒకే జిఎస్టీ నెంబరే ఉండాలి. ఒకే జిఎస్టీ నెంబర్ ఉండి ఒక ఇన్వాయిస్ ఏమో బ్రాంచ్కి వెళ్ళాలి, ఒక ఇన్వాయిస్ ఏమో నీకు కంపెనీకి వెళ్ళాలి. బట్ అడ్రస్ మాత్రం వేరు, జిఎస్టీ నెంబర్ మాత్రం సేమ్. ఆ రెండు డీటెయిల్స్ ఒకే ఇన్వాయిస్లో రావాలి. ఎక్కడ సెట్ చేస్తే ఆ డీటెయిల్స్ ఇక్కడికి వస్తాయి అనేది మనం చూస్తాం ఫస్ట్. ఓకే, ఎస్కేప్ ఇస్తున్నాను. కొత్త ఇన్వాయిస్ ఒకటి తీసుకుంటాను, కొత్త పర్సన్ని క్రియేట్ చేస్తాను, ఆల్ట్ సి. ఇక్కడ వచ్చేసి లైక్ ఫయాజ్ మర్చెంట్స్ డెప్టర్స్. జిఎస్టీ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇది యాక్చువల్గా అతని డీటెయిల్స్ ఏంటి, ఇది నెల్లూరు అడ్రస్. ఓకే, ఇది బిల్ టు షిఫ్ట్ వచ్చేసి కర్నూలు అడ్రస్ ఉండాలి. అప్పుడు ఈ ప్లేస్లో రైట్ సైడ్లో కాన్ఫిగర్ ఇవ్వాలి. ఇక్కడ ప్రొవైడ్ సపరేట్ బయ్యర్ అండ్ కన్సైన్ డీటెయిల్స్. జిఎస్టీ నెంబర్ ఒకటే ఉంటుంది, అడ్రస్ మాత్రం మారుతుంది. కంట్రోల్ P, రివ్యూ, ఆల్ట్ జెడ్. చూడండి, షిఫ్ట్ ఏమో కర్నూలు అడ్రస్, బిల్ టు ఏమో నెల్లూరు అడ్రస్. సో ఇక్కడ షిఫ్ట్ కానీ బిల్ట్ కానీ ఒక ఆప్షన్ కనిపించకూడదు. అలాంటప్పుడు మనం కాన్ఫిగర్లో వెళ్ళి కొంచెం కిందికి వస్తే ఇక్కడ కన్సైన్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అది నో పెట్టాలి. సో కన్సైన్ డీటెయిల్స్ ఎంటర్ ఇస్తే ఒక అడ్రస్ కనిపించదు, ఓన్లీ బిల్ టు అడ్రస్ మాత్రమే కనబడుతుంది, షిఫ్ట్ అడ్రస్ కనిపించదు. ఓకే, సో ఇది. తర్వాత మనకు ఇక్కడ కడప హోమ్ అప్లయన్సెస్ కూడా లోగో రావాలి, నా కంపెనీ లోగో రావాలి. ఓకే, ఆ సెట్టింగ్ ఎలా చేయాలి, కంట్రోల్ A ఇచ్చి సేవ్ చేస్తాను ఒకసారి. ఓకే, పేజ్ అప్ ఇస్తే పైకి వస్తుంది మళ్ళీ. ఓకే, డన్. ఇప్పుడు ముందు నా సిస్టంలో లోగోస్ ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను. న్యూ వాల్యూమ్ Dలో మై లోగోస్లో ఉన్నాయి. దీంట్లో ఏదో ఒక లోగో నేను సెట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ డెస్క్టాప్ 322 ఏదో ఒకటి సెట్ చేస్తాను. ప్రింట్లోకి వెళ్ళండి, కాన్ఫిగరేషన్,
ఇక్కడ ఇంక్లూడ్ కంపెనీ లోగో అప్లికబుల్ టు ప్రింట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆర్ ఈమెయిల్. ఎంటర్. ఇది ఎస్ఏ అండి. ఆ ఇమేజ్ ఫైల్ నేమ్ పాత్ అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డి డ్రైవ్లో ఉంది కదా, డి డ్రైవ్, మై లోగోస్, అదే కదా మై లోగోస్ ఫోల్డర్. దీంట్లో ఆ పేరు ఏముంది ఇక్కడ, ఇది డెస్క్టాప్. ఎంటర్. కంట్రోల్ పి, వ్యూ వచ్చిందా, నా కంపెనీలో వచ్చిందా. ఓకే, కడప హోమ్ అప్లయన్సెస్ పక్కన. వద్దు అనుకుంటే మళ్ళీ సేమ్ ప్రింట్లోకి వెళ్ళాలి, కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇన్క్లూడ్ కంపెనీ లోగో ఎంట్రీ చేసి నో పెట్టేయండి. నో పెట్టేస్తే ఇంక రాదు. కంట్రోల్ వ్యూ ఆల్ట్ జెడ్, చూసారా లోగో వెళ్ళిపోయింది. సో తర్వాత ఇక్కడ ఈ కడప హోమ్ అప్లయన్సెస్ పైన బ్యాంక్ డీటెయిల్స్ రావాలి. బ్యాంక్ డీటెయిల్స్ మనం ఒక కస్టమర్కి ఇన్వాయిస్ ఇచ్చేటప్పుడు మన బ్యాంక్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ ఇచ్చామంటే వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాయిస్ చూసుకొని మనకు అమౌంట్ పంపిస్తారు, ఒకవేళ అప్పుగా తీసుకుపోతే. సో అది ఎలా? సో ఫస్ట్ మనం ఒక బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలి. అసలు బ్యాంక్ క్రియేట్ చేసామో లేదో చూద్దాం. ఒకటి ఎస్బీఐ బ్యాంక్ లేదు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చేశాను. ఇలా అకౌంట్ నెంబర్ ఇవ్వండి, హెచ్డిఎఫ్సి, ఐఎఫ్ఎస్ కోడ్, సిప్ కోడ్, బ్రాంచ్ కడప. కంట్రోల్ ఇచ్చి సేవ్ చేస్తున్నాము. ఓకే, వోచర్స్ డే బుక్ వెళ్ళండి. ఫయాజ్ మనం చేసాం కదా, ఫయాజ్ లాస్ట్కి వద్దాం. ఫయాజ్ మర్చెంట్స్, కంట్రోల్ పి, కాన్ఫిగర్లోకి వెళ్ళండి. కొంచెం కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ ఉంటుంది బ్యాంక్ నేమ్, డిఫాల్ట్ ఉంది కదా, అది చేసి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెట్టండి. సో అకౌంట్ హోల్డర్ నేమ్ ఎస్ఎఫ్ సార్ ఇవ్వండి, ఆల్ట్ జెడ్. చూసారా కింద బ్యాంక్ డీటెయిల్స్ వచ్చినాయి. ఓకే, వద్దు అనుకుంటే ఆ ఆప్షన్ అక్కడ నో పెట్టేస్తే మళ్ళీ రాదు. కాన్ఫిగర్ కిందికి రండి. డిఫాల్ట్ ఇది నో పెట్టేసినామంటే రాదు. వెళ్ళిపోయింది. ఇక్కడ సిగ్నేచర్ బాక్స్ రావాలి. కాన్ఫిగర్ ఇక్కడ సో కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్ ఇచ్చామంటే కింద ఒక బాక్స్ వస్తుంది, కస్టమర్స్ సీల్ అండ్ సిగ్నేచర్ బాక్స్ వచ్చింది చూడండి. ఓకే, వద్దు అనుకుంటే అది నో పెట్టచ్చు. ఇప్పుడు ఇది A4 ఇన్వాయిస్, దీంట్లో ఆఫ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఈ ఫీచర్స్ అన్ని ఇక్కడ అనవసరం, ఇవన్నీ తీసేయచ్చు, తగ్గించవచ్చు. ఇంకా కొన్ని ఐటమ్స్ ఎక్కువ పడతాయి. డిస్పాచ్ డీటెయిల్స్ వద్దు అనుకుంటే ఇవన్నీ నో పెట్టాలి. ఇవన్నీ ఎంటర్ ఎంటర్. చూడండి ఇప్పుడు ఫీచర్స్ కొన్ని అవన్నీ పోయింటాయి. చూడండి ఓన్లీ 1 ఫీచర్ మాత్రం ఉంది. అలాంటప్పుడు ఒక 20 ఇన్వాయిస్, ఒక 20 ఐటమ్స్ పడతాయి. ఇక్కడ స్పేస్ పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఆఫ్ ఇన్వాయిస్ చేయాలి. కాన్ఫిగర్ సో మోర్ ఇస్తే మరిన్ని ఫీచర్స్ కింద పెరుగుతాయి. లాస్ట్లోకి రండి. ఇక్కడ చూడండి మరి ఇవి లోపల ఉంటాయి, బయట యాక్చువల్గా మనం షో మోర్ ఇస్తే అప్పుడు బయటకు వస్తాయి. ఇప్పుడు ఇన్వాయిస్ ఆఫ్ ఇన్వాయిస్ చేయాలి. అప్పుడు నేను ఇక్కడ 8.5 ఇస్తున్నాను, మళ్ళీ దాని కింద కూడా 8.5. ఇది వచ్చేసి
6.5 ఇస్తాను. చూడండి హాఫ్ ఇన్వాయిస్ వచ్చింది. ఇది మళ్ళీ సెకండ్ ఇన్వాయిస్లోకి వెళ్ళిపోయింది, అంటే సెకండ్ పేపర్కి వెళ్ళిపోయింది. సెకండ్ పేపర్ ఎందుకు వెళ్ళిపోయింది? ఇక్కడ ఈ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెకండ్ వెళ్ళిపోయింది. ఇది కూడా తీసేసామనుకో ఒకే పేపర్లోనే సెట్ అవుతుంది. అవి కూడా తీసేద్దాం. ఇక్కడ చూడండి హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇవి తీసేసామనుకో సింగిల్ పేపర్లో సెట్ అవుతుంది. చూడండి సింగిల్ పేపర్లో సెట్ అయింది. A4లో హాఫ్ పేపర్ వచ్చింది. ఓకే, కాన్ఫిగర్ సో మోర్ ఫీచర్స్ ఇస్తే మరికొన్ని పెరుగుతాయి, లాస్ట్లో ఉంటాయి. ముందులాగానే రావాలి సార్ అంటే సేమ్ ఇక్కడ వెళ్ళి 12 ఇచ్చేసి నార్మల్. నెంబర్ ఆఫ్ కాపీస్ ప్రింట్ తీసినప్పుడు ఎన్ని రావాలి అంటే ఇక్కడ 3 ఇవ్వాలి. 3 ఇచ్చామంటే ఇక్కడ డూప్లికేట్, ఒరిజినల్, ట్రూప్లికేట్ 3 వచ్చేస్తాయి. ఓకే, ఈ విధంగా ప్రతి ఆప్షన్ మనకి కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. ఆ ఫీచర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మనకు నచ్చినట్టుగా ఇన్వాయిస్లో మనం సెట్టింగ్ మార్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా ఇవే ఇన్వాయిస్ సెట్టింగ్స్, ఇంకేం లేవు. అది క్లియర్. ఓకేనా? అవి చేయండి ప్రాక్టీస్. సో టెక్నికల్ పాయింట్స్ కూడా ఏ రోజు ఆ రోజు చెప్పుకుంటూ వస్తున్నాను, మీరు అవి కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? డన్. అదేవిధంగా ఆన్లైన్ అసెస్మెంట్స్ కూడా రాస్తున్నారా? స్టార్ట్ చేశారా లేదా? ఇంకా స్టార్ట్ చేయాలి. ఓకేనా? డన్ అండి. బాయ్. గుడ్ నైట్ అండి.